సంబంధించి పిఠాపురం 22,000, జగ్గంపేట 15,000, పెద్దాపురం 9,600, ప్రతిపాడు 6,000 ఈ యొక్క ఆయకట్టుకు సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి సూచనల మేరకు 2 రోజులు మేము కూడా ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఆ స్థానిక శాసనసభ్యులతోటి కలిసి ఆ ఏరియా అంతా కూడా అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం కూడా మరి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఏలేరు ఆయకట్టు అనేది 24 టీఎంసీల సంబంధించినటువంటి రిజర్వాయరు దీనికి కీలకం అధ్యక్ష. ఈ ఏలేరు రిజర్వాయరు కనుక నిండితేనే ఆ ఏలేరు ఆయకట్టుకి నీరందేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అటువంటి ఏలేరు రిజర్వాయర్ 24 టీఎంసీలు కూడా ఫుల్ అవ్వాలని అంటే దానికి కేవలం లోకల్ క్యాచ్మెంట్ అంటే స్థానికంగా ఉండేటువంటి రెయిన్స్ మీద ఆధారపడి ఉండేది. ఈ ఏలేరు రిజర్వాయర్ పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కూడా తెలుసు, ప్రతి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి 2 సంవత్సరాలు నిండితే 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. కానీ ఆ రోజు 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముందు చూపుతో ఆ ఏలేరు రిజర్వాయర్ కేవలం లోకల్ క్యాచ్మెంట్ వర్షాలు వస్తేనే నీళ్లు వస్తాయి, గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో పోతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా ఈ రోజు ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఏదైతే చెప్తూ ఉందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది స్పష్టంగా ఈ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారానే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇటువంటి 10 పంపులతోటి మనం 3,500 క్యూసెక్కుల నీరు తీసుకోవచ్చు అధ్యక్ష. ఆ 3,500ని ఈరోజు రిజర్వాయర్కి 1,400 పంప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పుష్కర ఆయకట్టుకి 1000 క్యూసెక్కులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ఇది కాకుండా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ₹1 పని కానీ ఒక తట్ట మట్టి కానీ పనిచేయాల. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత క్లిష్టమైనటువంటి పంప కానీ తాండవ కానీ ఏలేరు కానీ అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసి పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టే ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్కుల నీరు ఈరోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే ఈ రకంగా పురుషోత్తపట్నం లిఫ్ట్తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈరోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈరోజు ఈ యొక్క పరిస్థితి ద్వారా మరి ప్రజలు ఆ సాగునీరు త్రాగునీరు అందజేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈరోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 టీఎంసీ ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏదైతే ఆ యొక్క నది ఏదైతే కాలువ బెడ్ లెవెల్ దిగిపోవడం వల్ల అక్కడ వాటర్ రావట్లేదని ఏదైతే చెప్తున్నారో వాస్తవం అధ్యక్ష. 2019-2024 గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విచ్చలవిడిగా ఏలేరు నదీ గర్భంలో అంతా కూడా ఇసుక తవ్వకాలు జరగడంతో ఈవేళ నదీ గర్భం 6 నుంచి 8 అడుగులు కిందకి పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష.
దీనివల్ల కాలువ బెడ్ లెవెల్ కూడా లోతుగా మారిపోవడంతో గ్రావిటీ తోటి కిందకి వాటర్ లేటువంటి పరిస్థితి, అప్ ల్యాండ్కి వాటర్ లేటువంటి పరిస్థితి లేకుండా కష్టంగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రస్తుతం తాత్కాలికంగా ఏదైతే గోనేడ, తామరాడ, వీరవరం ప్రాంతాల్లో ఎర్త్ గ్రోయన్స్ తోటి తాత్కాలికంగా అక్కడ సాగునీరు పెట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీనికి శాశ్వత పరిష్కారంగా ఏలేరు సంబంధించి 3 నుంచి 15 కిలోమీటర్ల మధ్య ఎక్కడైతే బెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి అనువుగా ఈ ప్రాంతాలు ఉన్నాయో అది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ వారికి మరి ప్రతిపాదనలు పంపించి ఏదైతే ఈ యొక్క ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత గౌరవ సభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు కానీ అదేవిధంగా దివ్య గారికి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆమోదింప చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 2024, 2026 అధ్యక్ష ఈ 2 నెలల్లోనే ఓఎండం పనుల అధ్యక్ష ఏలేరు రిజర్వాయర్కి ఓన్లీ ఓఎండం సంబంధించి 548 పనులకు సంబంధించి 25 కోట్లు ఇచ్చాము. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ₹1 ఏలేరు ఆయకట్టుకు సంబంధించి ₹1 వల్ల ఈ వితిన్ 2 ఇయర్స్లోనే 25 కోట్లు 548 పనులకు ఇచ్చాము అధ్యక్ష. మొన్ననే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ ఏదైతే ఈ యొక్క సూపర్ ఎల్నినో దృష్ట్యా మళ్ళీ ఈ యొక్క పనులకి 15.84 కోట్ల రూపాయలు కూడా కొత్తగా ఇప్పుడు ప్రతిపాదనలు కూడా ఏలేరు రిజర్వాయర్కి పంపిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సంబంధించి ఆ యొక్క 53,000 ఎకరాలు, అదేవిధంగా పుష్కర్ ఆయకట్టుకు సంబంధించి ఆ 1,48,000 ఆయకట్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఈ యొక్క ఆరుతడి పంటలకి కూడా ఈ యొక్క సాగునీరు అందించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది.